మేడారం జాతర ఇది జన జాతర, వన జాతర, ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర. ఇది మన తెలంగాణ కుంభమేళ. సమ్మక్క, సార్లమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఈ నలుగురిని ఒకచోట చేర్చి ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇటు సమ్మక్కకు, పగిడిద్దరాజుకు మా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం చేసే కళ్యాణమే ఈ మేడారం మహాజాతర. ఆదివాసీలు మాత్రమే ఈ అమ్మవార్లను కొలుసుకోవడం అనేది జరిగేది. క్రమక్రమంగా ఏంటంటే ఈ ఏదో పవర్ ఉన్నది, నమ్మకం అనేది ఏర్పడ్డది. వేరే వాళ్ళకు కూడా నమ్మకం అనేది ఏర్పడి చిన్నగా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి జనాభా అనేది పెరిగింది. దాదాపుగా వేల నుంచి లక్షల నుంచి దాదాపు 1.5-2 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రభుత్వం వారు కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇటు రోడ్స్ బాగానే ఉన్నాయి, ఏజెన్సీ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ బాగానే ఉన్నాయి, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ టెంపుల్ ఏంటంటే నిత్యము పబ్లిక్ వస్తున్నారు ఇప్పటికీ. పూజార్లో అమ్మవారు కుంకుమ బండిని పట్టుకుంటాం కదా, మా చుట్టూ పూజార్లు ఉంటారు, అంటే వేరే పూజార్లు ఉంటారు, ఊర్లో ఉండే పూజార్లు ఉంటారు, వాళ్ళ చుట్టూ యూత్ పిల్లలు ఉంటారు, వాళ్ళ చుట్టూ పోలీసులు ఉంటారు, మళ్ళీ వాళ్ళ చుట్టూ కూడా ఈ తుడుందెబ్బ యూత్ వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే అమ్మవారు వచ్చేటప్పుడు అమ్మవారిని తాకాలని భక్తుల తాకిడి బాగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. అమ్మవారిని ఒకసారైనా ముట్టుకోవాలని. మాకేంటంటే అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు అమ్మవారిని ఎవరు ముట్టుకోరాదు, పూజలు తప్పించి బయట వ్యక్తులు ఎవరు ముట్టుకోరాదు. అంత పవిత్రంగా పూజ చేసి తీసుకొస్తాం కదా, అంతే పవిత్రంగా అక్కడి నుంచి తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించాలని, అందుకే ఇంత సెక్యూరిటీ మధ్యలో అమ్మని తీసుకురావడం అనేది జరుగుతుంది.